बाबा मीठे बाबा, प्यारे बाबा मीठे बाबा। एक तू ही तो है बस हमारा, तुझसे रोशन है सबका सितारा। एक तू ही तो बस है किनारा, प्यारे बाबा मीठे बाबा, प्यारे बाबा मीठे बाबा। मन में जो भाव तेरे लिए है, खुश हो के पुण्य किए हैं। मन में जो भाव तेरे लिए है, खुश हो के पुण्य किए हैं। तेरी बताई राहों को चुनकर खुशियों से वादे किए हैं। मैंने जो चाहा मिला है, अरमानों का गुल खिला है। जानता हूँ तू चाहे मुझको, दुआओं में रखना तू सबको। मुझको तो है तेरा ही सहारा, प्यारे बाबा मीठे बाबा, प्यारे बाबा मीठे बाबा। चारों तरफ है तेरा उजाला, तुझसे न दूर कोई है। रिश्ता जो तुझसे अनमोल मेरा, तू ही तो मेरा कोई है। साथ तेरा हर पल मिले तो मुझको है तुमसे प्यार बाबा। दिल में मेरे सदा रहने वाले, प्यार से मैंने तुझको पुकारा। ज्ञान का खोल दो तुम पिटारा, प्यारे बाबा मीठे बाबा। एक तू ही तो है बस हमारा, तुझसे रोशन है सबका सितारा। एक तू ही तो बस है किनारा, प्यारे बाबा मीठे बाबा, प्यारे बाबा मीठे बाबा, प्यारे बाबा मीठे बाबा, प्यारे बाबा मीठे बाबा। ఓం శాంతి. ఈ సంధ్యా సమయం యోగంలో ఈరోజు
మనం విశేషంగా 4 రకాల నిశ్చయం పైన యోగాభ్యాసం చేద్దాము. ఈ నిశ్చయం అనేటువంటి గుణం మనలో ఉండటం చాలా అవసరం. ఎందుకంటే ఫెయిత్ కెన్ మూవ్ మౌంటైన్స్ అని అంటారు. ఒకవేళ మీకు భగవంతుడి పైన ఆవగించంత నిశ్చయం ఉన్నా కానీ ఆ నిశ్చయంతోటి పర్వతాన్ని ఇక్కడ నుండి కదులు అని మీరు ఆదేశిస్తే చాలు, ఆ పర్వతం కదులుతుంది. ఎందుకంటే నిశ్చయం ఉన్న చోట ఏదీ అసాధ్యం కాదు అని అంటారు. ఎప్పుడైతే నిశ్చయ బుద్ధి కలిగినటువంటి వారిగా ఉంటారో వారు చేసే ప్రతి కార్యంలో సఫలత తప్పక లభిస్తుంది. కానీ ఆ జ్ఞానం అసత్యమైనదైనట్లయితే సఫలత అల్పకాలికంగా ఉంటుంది. అదే సత్యమైన జ్ఞానంతో అవినాశీ బాబా పైన పెట్టుకున్నటువంటి నిశ్చయం ఆధారంగా మనం చేసే ప్రతి కార్యంలో లభించేటువంటి సఫలత సదాకాలం కోసం ఉంటుంది. అటువంటి వారు అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోగలుగుతారు. అదే ఆత్మ యొక్క ఉన్నతికి కారణంగా మారుతుంది. మరి ఈరోజు మనం యోగాభ్యాసంలో 4 రకాల నిశ్చయం గురించి తెలుసుకుందాము. మరి ఏ విధంగా అయితే బాబా అవ్యక్త మురళీలలో 4 రకాల నిశ్చయం ఉండాలి అంటూ తెలియజేశారు. అందులో ఒకటిది స్వయం పైన నిశ్చయం, రెండవది బాబా పైన నిశ్చయము, మూడవది డ్రామా పైన నిశ్చయము, నాలుగవది తమ అలౌకిక బ్రాహ్మణ పరివారం పట్ల నిశ్చయము. ఈ నిశ్చయాలే మన ఈ బ్రాహ్మణ జీవితానికి చాలా అవసరం. అందుకనే బాబా కూడా మురళీలలో నిశ్చయ బుద్ధి విజయంతి అని అన్నారు. ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం నిశ్చితం. శాస్త్రాలలో కూడా అనేక రకాల ఉదాహరణలను తెలియజేశారు. ఎవరికైతే ఒకే ఒక్క భగవంతుడి పైన నిశ్చయం ఉంటుందో వారు సహజంగానే అన్ని పరిస్థితులను దాటగలిగారు. మరి ఈరోజు మనం యోగంలో కూడా ఎలా అనుభవం చేసుకోవాలి అంటే ఏ ఒక్క నిశ్చయంలో కూడా సంశయం ఉన్నట్లయితే దానిని పూర్తిగా సమాప్తం చేసేసేయాలి. పూర్తి నిశ్చయ బుద్ధిగా కావాలి. కావున ఇప్పుడు మనం ఈ 4 రకాల నిశ్చయాల గురించి బాప్దాదా తెలిపిన మహావాక్యాలను వింటూ యోగాభ్యాసాన్ని ఆరంభిద్దాము. అందరూ నిటారుగా అలర్ట్గా కూర్చోండి. ఎదురుగా బాబాని చూస్తూ మనస్సు బుద్ధిని నలువైపుల నుండి తొలగిస్తూ మీ భృకుటి మధ్య స్థానంలో ఏకాగ్రం చేయండి. శరీరంలో ఉన్నటువంటి శక్తినంతా కూడా
మీ నుదిటిపై ఉన్న మెరుస్తున్న ఆత్మ పైన కేంద్రీకృతం చేయండి. నేను ఒక జ్యోతి స్వరూప ఆత్మను. మస్తకము మధ్యలో మెరుస్తూ ఉన్న నక్షత్రమును తమ ఆత్మాభిమాని స్థితిలో ఏకాగ్రం కండి. నేనాత్మను, స్వరాజ్య అధికారిని. కర్మేంద్రియాలకు అధిపతిని. ఈ శరీరానికి అధిపతిని. ఈ శరీరం పూర్తిగా నా నియంత్రణలో ఉంది. నేను నా సంకల్పాలపైన, భావ స్వభావాలపైన పూర్తిగా నియంత్రణ కలిగిన ఆత్మను. స్వయానికి స్వయం ప్రశ్నించుకోండి. నాకు నా పైన నిశ్చయముందా? ఈ విషయం పైన మనసును ఏకాగ్రం చేస్తూ చింతన చేద్దాము. నాకు స్వయం పైన నిశ్చయం ఉందా? స్వయం పైన నిశ్చయము అనగా ఎప్పుడూ ఏ పరిస్థితులలో కూడా స్వయాన్ని బలహీనంగా అయితే భావించడం లేదు కదా. ఇలా స్వయానికి స్వయం చెక్ చేసుకోండి. ఎప్పుడూ ఏ పరిస్థితిలో కూడా నేనిలా చెయ్యలేనేమో, ఇలా కాలేనేమో అనేటువంటి సంశయం అయితే
నా మనస్సులో ఉత్పన్నం కావట్లేదు కదా? నిరంతరం స్వయం యొక్క స్వమానాలను గుర్తు చేసుకుంటూ ఉండాలి. నేను ఎవరిని, ఎంతటి విశేష ఆత్మను, सभी बच्चों का है। तब तो यहाँ आए। बाप का भी आप सब में निश्चय है। तब अपना बनाए। लेकिन ब्राह्मण जीवन में संपन्न व संपूर्ण बनने के लिए स्व में भी निश्चय आवश्यक है। बाप दादा के द्वारा प्राप्त हुए श्रेष्ठ आत्मा के समान
संकल्प में, हर कर्म में सफलता अवश्य दिलाते। साधारण कर्म करने वाली आत्मा नहीं, स्वमानधारी आत्मा। तो हर कर्म में स्वमान आपको सफलता से जीत लेगा। तो स्वामी निश्चय बुद्धि की निशानी है सफलता व विजय। ఈ సృష్టిలోని కోట్లాది ఆత్మలలో స్వయం భగవంతుడు నన్నెన్నుకున్నారు. ఎవరిపైనైతే స్వయం భగవంతుడి దృష్టి పడిందో మరియు భగవంతునికి ఎవరిపైనైతే పూర్తి నిశ్చయముందో నేను అలాంటి ఆత్మనున్నాను. ఇదే నశాలో స్వయాన్ని స్వయం చూసుకుంటూ ఉండండి. ఈ విశ్వంలోనే సర్వశ్రేష్టమైన సర్వోన్నత శక్తి అయిన భగవంతుడికే నాపైన నిశ్చయముంది. నేనంతటి విశేష ఆత్మను, అంతటి శ్రేష్టమైన భాగ్యశాలి ఆత్మను. నేను అంగదుని సమానంగా అచంచలంగా దృఢంగా ఉండే ఆత్మను.
ఇప్పుడు నేను ఈ స్వమానం పైన పూర్తిగా ఏకాగ్రచిత్తునిగా అయ్యి స్వయాన్ని చూస్తున్నాను. అంగదుని సమానంగా అచంచలంగా అనగా సదా నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మను. నా ఎదురుగా పర్వతం వంటి కఠిన పరిస్థితులు వచ్చినా కూడా నా స్థితిని అచంచలంగా స్థిరంగా ఉంచుకుంటున్న ఆత్మను. జీవితంలోని ప్రతి పరిస్థితులను ఆటగా భావిస్తూ ఆటను ఆడే ఆత్మను. ఈ ఆటలు నేను అడుగడుగులు సదా హర్షితంగా ఉంటూ మనోరంజకంగా అనుభవం చేస్తున్న ఆత్మను. నా ఎదురుగా ఏ రకమైన పేపర్స్ వచ్చినా, పరిస్థితులు ఏ వ్యక్తి రూపంలోనైనా, ధనం రూపంలోనైనా, శారీరక కర్మ భోగం రూపంలోనైనా, తమ భావ స్వభావ సంస్కారాల రూపంలోనైనా, ఏ రకమైన పరిస్థితులలోనైనా సదా అచలంగా స్థిరంగా అంగదుని సమానంగా సదా శక్తిశాలిగా ఉంటూ పరిస్థితుల ప్రభావమును నా మనస్సును ఆవరించనీయకుండా మనస్సు పైన సంకల్పాల పైన నియంత్రణ కలిగిన ఆత్మను. ఈ పరిస్థితులలో సదా అంగదుని సమానంగా అచంచలంగా దృఢంగా ఉపరామ స్థితిలో ఉంటూ సదా నిర్విఘ్నంగా ఉండే ఆత్మను
ప్రతి కార్యంలో, ప్రతి పరిస్థితిలో విజయాన్ని అనుభవం చేస్తున్నాను. నన్ను ఈ ప్రపంచంలోని ఏ పరిస్థితి కూడా కదల్చలేవు. ఎన్ని రకాల మాన అవమానాలు, నిందా, స్తుతి, జయ పరాజయాలలో కూడా నా స్థితి ఏకరసంగా సమానంగా ఉంది. నేను అంగదుని సమానంగా శారీరకంగాను మానసికంగాను సర్వసమర్థుడను మరియు బలశాలిని. ఈ శ్రేష్ఠ సంకల్పాలతోటి నాలో సుషుప్తావస్థలో నిద్రిస్తున్న సర్వశక్తులను జాగృతం చేస్తున్నాను. ఇప్పుడు స్వయానికి స్వయం ప్రశ్నించుకోండి. స్వయం పైనైతే నిశ్చయం ఉంది, కానీ బాబా పైన నిశ్చయం ఉందా? ఏ భగవంతుడైతే స్వయం తన యొక్క పరిచయాన్ని తెలియజేశారు, నేను విస్మరించిన నా స్మృతులన్నింటినీ గుర్తు చేయించిన బాబా పైన నిశ్చయముందా? నా ఆది అనాది స్వరూపం యొక్క జ్ఞానాన్నిస్తూ ఆ జ్ఞాన నిద్ర నుండి మేలుకొలిపిన బాబా పైన పూర్తి నిశ్చయముందా? ఎవరి రాకతోనైతే నా జీవితంలో పూర్తి పరివర్తన చూస్తున్నాను, ఆ భగవంతుని పైన పూర్తి నిశ్చయముందా? ఇలా స్వయాన్ని స్వయం ప్రశ్నించుకోండి. నా ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన బాబా పైన నాకెంత నిశ్చయముంది. बाप में तो पक्का निश्चय है,
मेरा ये निरंतर विजय का आधार है। मेरा बाबा सिर्फ बाबा नहीं, मेरा बाबा मेरे के ऊपर अधिकार होता है। मेरा बाबा निश्चय बुद्धि आत्मा सदाधिकारी सफलता की विजय की సూక్ష్మవతనంలో స్వయాన్ని బాబా ఎదురుగా ఉన్నట్లు చూస్తున్నాను. బాబా నయనాలను చూస్తూ బాబా పైన పూర్తిగా మనస్సును ఏకాగ్రం చేస్తూ బాబా నయనాలలో కనిపిస్తున్న నా ప్రతిబింబాన్ని చూస్తున్నాను. ఎంతైతే బాబాకి నాపై నిశ్చయం ఉందో మరి నాకు కూడా బాబా పైన అంతటి నిశ్చయం ఉందా? నిశ్చయము ఉంది అన్న దానికి గుర్తే పరివర్తన. బాబా శ్రీమతాన్ననుసరిస్తూ నేను నా జీవితాన్ని ఎంతగా పరివర్తన చేసుకున్నాను. ఇదే బాబా పైన నాకున్న నిశ్చయమునకు గుర్తు. నా ఆలోచనలలో, మాటలలో, కర్మలలో ఎంత పరివర్తన వచ్చింది. అన్న పానీయాలలో, వ్యవహారంలో ఎంతగా పరివర్తన వచ్చింది. చెక్ చేసుకోండి. మరి ఈ విధంగా నా ఈ జీవితం ఇంత శ్రేష్టంగా పరివర్తన అయిన దానికి కారకులెవరు? ఇది ఎవరి గొప్పదనం? ఇది ఎవరి విశేషత? ఇది నా ప్రియాతి ప్రియమైన బాబా గొప్పదనమే కదా.
గుర్తు చేసుకోండి. మీ జీవితంలో బాబా ద్వారా లభించినటువంటి సహాయం, అపారమైన ప్రేమ, అడుగడుగులో ప్రతి కర్మలో బాబా ద్వారా లభిస్తున్న సహాయం మరి అలాంటి బాబా పైన నాకు కించిత్తు మాత్రమైన సంశయం ఎలా వస్తుంది? బాబా మీ పైన సంశయము కలిగించే ఏ మార్జిన్ లేదు. మూడు లోకాలు, మూడు కాలాల యొక్క ఇంతటి అనంతమైన జ్ఞానము బాబా మీరు తప్ప నాకింకెవ్వరు తెలియజేయగలరు? మీ వారిగా అయిన తర్వాత నా జీవితం ధన్యమైంది బాబా. బాబా నాకు మీ పైన పూర్తి నిశ్చయం ఉంది. నా మనస్సు, నా చిత్తములో ఏంటి, స్వప్నం మార్గంలో కూడా మీ పైన నాకు సంశయమే లేదు బాబా. ఇంతటి వండర్ఫుల్ బాబా ఈ ప్రపంచంలోనే లేరు. కేవలం తండ్రి రూపంలోనే కాక శిక్షకునిగా, సద్గురు కూడా బాబా తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. అలాంటి బాబాని చూస్తూ నేను మనస్ఫూర్తిగా బాబాను నా జన్మ జన్మల సాథీగా, నేను బాబాను జన్మ జన్మలు నాతోడే ఉంచుకుంటాను. బాబా ఏ విధంగానైతే నాకు స్వయం పైన నిశ్చయం ఉంది, మీ పైన నిశ్చయం ఉందో అదే విధంగా ఈ డ్రామా పైన కూడా నాకు పూర్తి నిశ్చయం ఉంది. ఇది కళ్యాణకారి డ్రామా ఉంది. ఈ డ్రామాలోని ప్రతి దృశ్యంలో నా కళ్యాణమే ఇమిడి ఉంది బాబా. ड्रामा में भी निश्चय बहुत जरूरी। क्यों कि ड्रामा में समस्याएं भी
मगर ड्रामा में पक्का निश्चय है, तो ड्रामा के निश्चय से जो निश्चय होती है वो समस्या को समाधान स्वरूप में बदल देता, क्योंकि निश्चय अर्थात विजय। तो किसके ऊपर विजय बनता? परिवर्तन करने में एक सेकंड में समस्या परिवर्तन हो समाधान रूप बन जाती, हलचल में नहीं आएंगे, अचल रहेंगे, क्योंकि ड्रामा के ज्ञान से अडोल अचल बन जाते। ये निश्चय रहता है कि मैं कल पहले भी समाधान स्वरूप अर्थात सफल आत्मा बना था, बने हो, और कलम के बाद भी मैं बनूंगी। तो ये नशा ड्रामा का निश्चय पक्का कराता, फखर रहता, नशा रहता है, मैं थी, मैं हूँ और मैं बनेगी। इसलिए इस पुरुषार्थी जीवन में ड्रामा का निश्चय भी आवश्यक है। ఇప్పుడు నేను నా ఎదురుగా డ్రామా యొక్క సృష్టి చక్రాన్ని చూస్తున్నాను. ఎలాంటి పరిస్థితులున్నా ఈ డ్రామా జ్ఞానము నాకు ధైర్యాన్నిస్తుంది, శక్తినిస్తుంది, నాలో బలాన్ని నింపుతుంది. ఈ డ్రామాలో ఏది జరుగుతున్నా మంచి జరుగుతుంది, మరియు ఏదైతే జరగబోతుందో అది కూడా మంచి జరుగుతుంది. ఈ 5000 సంవత్సరాల చక్రము పునరావృతం అవుతూ ఉంది. నథింగ్ న్యూ అనే పాఠము ద్వారా ఈ అనాది అవినాశి డ్రామాలో ప్రతి ఒక్క ఆత్మ
తమ తమ అనాదిగా వస్తున్న పాత్రను వహిస్తూ ఉన్నారు. ఈ డ్రామాలో స్వయం భగవంతుడు కూడా తమ పాత్రను వహించేందుకు వచ్చారు. ఈ డ్రామా ఎంతటి సర్వశ్రేష్టమైనది. ఈ డ్రామాయే స్వయం భగవంతుణ్ణి కలుసుకునే భాగ్యాన్ని కలిగించింది. ఈ కళ్యాణకారి డ్రామాలో ఆల్రౌండ్ పాత్రను వహించే భాగ్యం లభించింది. రెండు యుగాల వరకు నేను దేవతగా నా పాత్రను వహించాను. మరియు కల్పాంతంలో మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకునే స్వర్ణిమ అవకాశం నాకు లభించింది. ఈ భగవంతుణ్ణి ప్రత్యక్షంగా కలుసుకుంటూ వారి ఆలన పాలనను పొందే భాగ్యాన్ని కలిగించిన ఈ డ్రామాకు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలను తెలుపుతున్నాను. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ డ్రామా. థ్యాంక్ యూ. డ్రామాకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు ఆత్మనైన నేను ఈ సృష్టి అనే రంగస్థలంపై ఉంటూ ఆత్మనైన నా యొక్క 5000 సంవత్సరాల సుదీర్ఘ యాత్రను చూస్తున్నాను. ఈ 5000 సంవత్సరాలలో నేను అనేక మంది ఆత్మల సంబంధ సంపర్కాలలోకొస్తూ అనేక రకాల కర్మ బంధనాలను ఏర్పరచుకొని ఉన్నాను. నాతో కర్మ బంధనాలతో బంధింపబడి ఉన్న ఆత్మలందరూ బ్రాహ్మణ పరివారానికి చెందిన వారిగా అయ్యారు.
వీరే కల్పపూర్వం లభించినటువంటి బ్రాహ్మణ పరివారం. ब्राह्मण परिवार का अर्थ है संगठन, छोटा परिवार नहीं है। ब्रह्मा बाप का ब्राह्मण परिवार सर्व परिवारों से श्रेष्ठ और बड़ा है। तो परिवार के बीच, परिवार के प्रीत की रीत निभाने में भी विजयी ऐसा नहीं कि बाप मेरा, मैं बाबा का सब कुछ हो गया। बाबा से काम है, परिवार से क्या काम। लेकिन ये भी निश्चय की विशेषता है। चारी बातों में निश्चय, विजय आवश्यक। परिवार भी सभी को कई बातों में मजबूत बनाता है। ఈ బ్రాహ్మణ పరివారం పైన నాకు పూర్తి నిశ్చయం ఉంది బాబా. ప్రపంచంలో దుఃఖాల యొక్క, చింతల యొక్క తమోగుణి వాతావరణం తయారయ్యింది. అయినా కానీ ఈ బ్రాహ్మణ ఆత్మల మధ్య ఉంటూ కూడా నాకు లభించినటువంటి స్వర్గ సుఖాలు, శాంతి, ఆనందం యొక్క అనుభూతి నేనెప్పటికీ మరువలేను. నాకు ఈ బ్రాహ్మణ పరివారం పైన పూర్తి నిశ్చయముంది.
నేను సదా పరివారంలో సంతుష్టంగా ఉంటూ అందరినీ సంతుష్టంగా చేస్తున్నాను. పరివారంలో ప్రతి ఒక్కరి సంస్కారాలను అర్థం చేసుకుంటూ వారితో సంస్కారాలను కలుపుకుంటూ సంస్కారాల యొక్క రాస్ చేస్తూ సంతుష్టంగా ఉంటూ సంతుష్టపరిచే ఆత్మను నేను పరివారంలో అందరి పట్ల విశాల హృదయం కలిగిన ఆత్మను అందరి పట్ల శుభ భావన శుభకామననుంచుకునే ఆత్మను నాలెడ్జ్ఫుల్గా అయ్యి సాక్షి స్థితిలో స్థితి అవుతూ పరివారంతో నేను సత్యమైన ప్రేమను నిలుపుకుంటున్నాను. బాబాతో పాటుగా నేను పూర్తి పరివారానికి కూడా ప్రియంగా ఉన్నాను. ఈ విధంగా ఆత్మనైన నేను ఈ 4 రకాల నిశ్చయము కలిగి ఉంటూ నిశ్చయ బుద్ధి విజయీగా అయి బాప్ దాదాతో కంబైన్డ్గా అయ్యి విశ్వంలో ఎవరెవరైతే నిశ్చయము లేక అలసి సొలసిన ఆత్మలున్నారో వారందరిలో ధైర్యాన్ని నింపుతున్నాను. నిశ్చయ బుద్ధి ఆత్మనైన నా ద్వారా బాబా విశ్వంలో ఉన్న బలహీన ఆత్మలకు నిశ్చయ బుద్ధి యొక్క ఉదాహరణగా నన్ను విశ్వాత్మల ఎదురుగా ప్రత్యక్షం చేస్తున్నారు. నిశ్చయ బుద్ధి విజయీ ఆత్మనైన నేను ఏ విధంగా బాబా నన్ను విశ్వం ఎదుట ప్రత్యక్షం చేశారో నేను కూడా నన్ను విజయీ రత్నంగా చేసిన బాబా యొక్క గుణగణాలను పాడుతూ
విశ్వమంతటా ఆ నిరాకారుడైన సర్వాత్మలకు తండ్రి అయిన బాబాను ప్రత్యక్షం చేస్తున్నాను. విశ్వాత్మలకు బాబా పరిచయాన్నిస్తున్నాను. నా ద్వారా బాబా మహిమను, బాబా రూపాన్ని విశ్వాత్మలందరూ ప్రత్యక్షంగా చూడగలుగుతున్నారు. విశ్వాత్మలందరిలో నిశ్చయం కలిగింది. భగవంతునిపై నిశ్చయం కలిగిన ఆత్మలందరికీ ముక్తి జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నారు. ఓం శాంతి. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। जहाँ होता है मानव का धन, वही होता है उसका मन। इसलिए परमात्मा ने बताया, मुझसे लगा लो अपना मन। हम सा नहीं कोई जमाने में, रचना रचता का ज्ञान जिसे, पर ऐसा भी बनना होगा, नहीं कभी अभिमान जिसे। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ये दुनिया तो मायावी है, माया से भला कैसी यारी। अपने तो दो ही ठिकाने हैं, वैकुंठ दुनिया निराकारी। धुंधला सा अंधियारा है, दीपक से उजियारा होगा। ये आँख भी तन का दीपक है, ये ज्ञान जीवन दीपक होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा तन होगा, वहाँ हमारा मन होगा। ఓం శాంతి. ఈరోజు మనం
సూరజ్భాయ్ ద్వారా మనసా సకాష్ ఇవ్వటం మరియు పరమాత్మ పాలన ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి అన్నయ్య ద్వారా విందాము. మనసా సేవ గురించి ఈ మధ్యనే నేను క్లాస్ చేయించాను. మనసా సేవ చాలా గొప్ప సబ్జెక్టు, కానీ పరమాత్మ పాలన ఏదైతే ఉందో ఇది కూడా చాలా విశేషమైనది. భగవంతుడు మనందరికీ భగవంతుడా తల్లి తండ్రియా అంటే పరమాత్మ మనకి భగవంతుడా లేక తల్లి తండ్రియా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించండి. మనం అతన్ని భగవంతుని రూపంలో చూస్తున్నామా లేక ఇంకొక పదం తల్లి తండ్రి రూపంగా చూస్తున్నామా? మాతలందరూ కూర్చున్నారు, మాతలకి అనుభవం ఉంటుంది. పిల్లలకు మీ పట్ల ఏమేం భావనలు ఉంటాయి? ఏదన్నా తీసుకోవాలి అనుకున్నట్లయితే, ఏదన్నా పొందాలి అనుకుంటే చెప్పండి. అధికారంగా మీరేదో ఒకటి వాళ్ళని పలకరిస్తారు కదా, అధికారంతోనైనా ఫోర్స్తోనైనా అలుగుతారు, మొండితనంతో అయినా ఉంటారు. తండ్రులు కూడా ఉన్నారు ఇక్కడ. మరి భగవంతుడితో అంటే మీ పిల్లలతో మీకు మీ పిల్లలకు ఉన్నటువంటి వ్యవహారం ఎలా ఉంటుంది? భగవంతుడితో ఉండే వ్యవహారం వేరు. నేను ఈ విషయంలో కొంచెం డెప్త్లో తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఎందుకంటే మన అందరము యుగ యుగాలలో ఆయన్ని భగవంతుడనే పిలుస్తూ వచ్చాం. దీంతో కొంత భగవంతుడికి మనకి దూరం పెరిగింది, భయం పెరిగింది, నావారు అనేటువంటి భావం తొలగిపోయింది. కాబట్టి అన్నింటినీ మరచి ఇప్పుడు భగవంతుడు నావారు అనేటువంటి అధికారం యొక్క ఫీలింగ్స్ని పెంచుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. రోజు ఆలోచించాల్సిన విషయం, ఇప్పుడిప్పుడే కాదు, ప్రతిరోజు ఆలోచించాలి. భగవంతుడు ఆయన భగవంతుడు కాదు, కానీ ఆ భగవంతుడే నావాడు, ఆయన సర్వస్వము నాది. పరమాత్మ పాలన పొందుతూ 65 నుంచి పాలన పొందాను. బాబాతో నేను సంబంధాన్ని జోడించటంతో నాకు నష ఎక్కిపోయింది. ఆ నషయే చాలా గొప్ప పాలన. ఎప్పుడైతే భగవంతుడితో సంబంధాన్ని జోడించానో నాకు ఒక శ్రేష్టమైన బుద్ధి యొక్క వరదానం లభించింది. ఆ గొప్ప వరదానము, మొట్టమొదటి వరదానము మొదటి రోజు నాకు ఈరోజే గుర్తొచ్చింది. కాబట్టి మనందరి జీవితంలో కూడా గుర్తుంటుంది. భగవంతుని తోడే మనం నడుస్తున్నాము. కొంత దీని గురించి చింతన చేద్దాము. మనందరం ఎవరితోడు నడుస్తున్నాము చెప్పండి? ఎవరితోడు నడుస్తున్నారు? భగవంతుడి తోడు. మనందరము భగవంతుడనే పదం వాడదాం. భగవంతుని తోడే మనందరి యొక్క జీవన యాత్ర నడుస్తుంది. ఎవరికైతే భగవంతుడు తోడిస్తున్నారో ఆలోచించండి. మనం వెళ్తున్నాం దూరం, స్టేషన్ ఒకదాని తర్వాత ఒకటి స్టేషన్ ఉంటుంది. ఒకరి చేతిలో చాలా బరువు ఉంటుంది, ఇంకొకరి చేతిలో లేదనుకోండి, ఏమంటారు? కొంచెం మీ చేతిలో ఉన్న బరువు నాకు ఇవ్వండి, ఇద్దరం కలిసి దిగుదాము అంటారు కదా. అలాగే భగవంతుడు కూడా స్వయంగా చెప్తున్నారు, మీ పూర్తి బరువు మీరు సరికివ్వనవసరంలా, బరువు మొత్తం బరువు నాకు ఇచ్చేయండి అని భగవంతుడు చెప్తున్నారు. ఆలోచించండి, ఎంత గొప్ప భాగ్యం లభించింది మనందరికీ. రెండో విషయం నాకు గుర్తొచ్చింది, చాలా రోజుల తర్వాత గుర్తొచ్చింది, చాలా సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. దీంతో నేను చాలా ఆనందాన్ని పొందాను. ఓం శాంతి భవనములోనే బాబా, అప్పుడు జ్ఞాన సరోవర్ శాంతివనం లేదు, పాండవ్ భవన్లో ఓం శాంతి భవన్లో బాబా చాలా నష ఎక్కిచ్చారు. ఆ నషాన్ని మనలో కూడా దించుకుందాం, అలవర్చుకుందాం. ప్రపంచంలోకెల్లా మీరే గొప్ప భాగ్యవంతులు. మీరే భగవంతుని పాలనలో పోషింపబడుతున్నారు. వినండి, భగవంతుడి పాలన ఏంటో వినండి. మీరందరు ఇక్కడ తల్లి తండ్రి కూర్చున్నారు. మాకంటే మీకెక్కువగా పాలన విషయం బాగా తెలుసు.
బాబా ప్రతిరోజు ఉదయమే వచ్చి మనందరినీ మేల్కొలుపుతారు. ఇది భగవంతుడిచ్చే పాలనేనా కాదా? పాలనే కదా. పిల్లలు తల్లి పొద్దున్నే లేపుతుంది. తల్లి పిల్లలు అమ్మో లేవను లేవను అన్నా కూడా తల్లి ఎంత ప్రేమగా లేపుతుందో. బాబా కూడా మనల్ని లేపితే మనం ఏం చేస్తాం? అటు నుంచి ఇటు పొర్లుతాం. మళ్ళీ బాబా మేలుకొలుపుతారు. ఏమంటూ మేలుకొలుపుతారు బాబా? ఏం చెప్తారు బాబా ఈ విషయంలో? బాబా ఏమంటారు? నా అల్లారు ముద్దు పిల్లలు, నా మధురమైన పిల్లలు, నా రాజా పిల్లలు, లెగవండి, నేను మీకు సర్వస్వాన్ని ఇవ్వటానికి వచ్చాను అని బాబా ఎంత ప్రేమగా లేపుతారో. నిజంగా చూసినట్లయితే ఉదయం నుండి భగవంతుని పాలన మొదలవుతుంది. అలా 4-5 విషయాలు వినండి. బాబా ఏమంటారు? నేను ఉదయమే లేచి మిమ్మల్ని మేలుకొలుపుతాను, మరియు నేను ఎంత దూరం నుండి వచ్చి చదివిస్తున్నాను. చదువు చెప్పటము అంటే గైడెన్స్ ఇవ్వటం, సలహాలు ఇవ్వటం, మార్గం ఇవ్వటము. మన బుద్ధిని దివ్యంగా మారుస్తారు, శ్రేష్టమైనటువంటి బుద్ధి. బాబా ఏమంటున్నారు? నేనొచ్చి మీకు చదివిస్తాను. తిరిగి బాబా బ్రహ్మ భోజనాన్ని తినిపిస్తారు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, నేను నా తింటున్నానా బాబా తింటున్నానా? మీది తింటున్నారా లేక బాబా తింటున్నారా? నేను సంపాదించుకుంటున్నాను. అన్నయ్యలు చెప్పండి, సంపాదన నేను సంపాదించుకుంటున్నాను. కోపంలో వచ్చి అంటారు కదా లౌకికంలో, నేను సంపాదించుకుంటున్నాను, నేను తినాలి అని రకరకాలుగా కోపంలో అపశబ్దాలు పలుకుతారు కదా. కాబట్టి గుర్తుంచుకోండి, నేను బ్రహ్మ భోజనం తింటున్నాను. బాబా అంటారు, ప్రతి సెకండ్ నేను మీ తోడే ఉంటాను. మీరెప్పుడు పిలిస్తే అప్పుడు నేను మీకు సహయోగం ఇవ్వటానికి రెడీగా ఉంటాను. రాత్రి సమయంలో కూడా నేను మిమ్మల్ని నిద్రపుచ్చటానికి వస్తాను. ఇలా బాబా 5 విషయాలు చెప్పారు. ఇవి స్వయంగా భగవంతుడే వచ్చి చెప్తున్నారు, సన్ముఖంగా వచ్చి. ప్రపంచంలో వాళ్ళు ఈ విషయాలు వింటే భగవంతుడేమో వీళ్ళ కోసం ఫ్రీగా కూర్చున్నాడా ఏంటి అనుకుంటారు. కానీ బాబా మనకి నషాగా చెప్పారు. భగవంతుడు కూడా నషాతో చెప్తాడు కదా. ఏం చెప్పాలి చెప్పండి వాళ్ళకి? ఈ సమయంలో భగవంతుడు మా కోసం ఖాళీగానే కూర్చున్నారు, మరి ఏం చెయ్యాలి అనేది మీకు మీరు ఆలోచించుకోండి. అతను మన కోసం ఖాళీగా ఉన్నట్టే, కానీ మనం ఎలా ఉండాలి? ఆయన విశ్వనీయంత యుగం పరివర్తన చేసేదుంది. భక్తులది వినాలి, పిల్లలకు కూడా వినాలి, కోరిక తీర్చాలి. ఆయన మన కోసం ఖాళీగా ఎక్కడ ఉంటాడు అంటే బిజీ ఉంటారు, కానీ బాబా యొక్క పాలనను మర్చిపోవద్దు. భగవంతుడు నా తోడు ఉన్నారనే విషయం మర్చిపోవద్దు. ప్రేమతో పాలన ఇస్తున్నారు అని మర్చిపోవద్దు. భగవంతుడు ప్రతి అడుగు అడుగు సలహా ఇస్తున్నారు. ఈ విషయాన్ని మనం చక్కదిద్దుకుంటే చాలు. నాకు ఈ విషయం బాగా నచ్చింది. కొద్ది రోజుల ముందు గుర్తొచ్చింది, 10-15 రోజుల ముందు. నాకు చాలా సంతోషం వేసింది. ఈశ్వరుడు తన పరివారాన్ని మేలుకొల్పటానికి వస్తారు అని. నేను మీకు తల్లి తండ్రిని, మీ పిల్లల్ని మేలుకొల్పటానికి వచ్చాను అని బాబా ఎంత మంచి శబ్దాలతో చెప్తున్నారో చూడండి. భగవంతుడు తన పరివారాన్ని మేలుకొల్పుతున్నారు. ఇక్కడ ఏదైతే తేడా ఏర్పడుతుందో ఆ తేడాను ఈ రోజు నుండి అందరూ సమాప్తం చెయ్యండి. నాకు కూడా ఈ తేడాన్ని సమాప్తం చేసుకోవటానికి చాలా సమయం పట్టింది. మరి ఎందుకు మనకి భగవంతుడు ఇంత పాలన ఇస్తున్నారు అనే నష ఎందుకు ఎక్కట్లేదు? ఎందుకంటే మన కాన్షియస్నెస్, ఆంతరిక భావనలు చాలా కాలం నుండి ఏవైతే చెడువి ఇమిడి ఉన్నాయో అవే మనసులో తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి ప్రాక్టికల్ విషయాలు. దేవాలయంలో వెళ్ళినప్పుడు నమస్తే 2 చేతులు జోడించి నమస్తే చేస్తారు. భగవంతుడు వింటాడా లేదా, ఎంతో దూరంగా ఉన్నాడు అనుకుంటారు. కానీ ఇప్పుడు తెలిసిందే, సత్యమైన భక్తుల కోరికలు తీరుస్తాడు. ఒక్క క్షణంలో వారి కోరికలు, వాళ్ళ విషయాలు వింటారు. కాబట్టి మనమే ఆయనకి సత్యమైన భక్తులుగా ఉండేవారిమి. ఇప్పుడు గ్యాప్ ఎక్కువ వచ్చేసింది, దూరం అయిపోయాం. భగవంతుడంటే ఆయన గొప్ప, నేను చిన్నవాణ్ణి అనుకున్నారు.
కానీ ఇప్పుడు అర్థం చేసుకున్నాం, భగవంతుడు గొప్పవాడే, మరి మనం కూడా గొప్పవాళ్లమే. ఇదే మన యొక్క స్వమానాన్ని బాబా మేల్కొల్పారు. ఎంత గొప్పవాళ్ళం మనం చెప్పండి, స్వమానం యొక్క విషయం చెప్పండి. కొంత గొప్పవాళ్ళైతే శక్తిశాలిగా అయితే ఉన్నారు, నాకు తెలుసు విషయము. కాబట్టి మనందరము పూర్వజులము. ఏ విధంగా భగవంతుడు అందరికంటే గొప్పవాడు, అంత గొప్పవాడు మనందరికీ అందరి పాలన ఇచ్చేందుకు బాధ్యత ఇచ్చారు. బాబా అంటారు, నేను మీ పాలన చేస్తున్నాను, మీరు పూర్వజులుగా అయ్యి అందరి పాలన పెంచండి, మీ హోదాని పెంచుకోండి, మీ లెవెల్ని పెంచుకోండి. అందరికంటే ఎక్కువగా మహిమ శివబాబాది. ఆ తర్వాత సెకండ్ నెంబర్ ఎవరిది? జగదంబ, శివశక్తుల యొక్క మహిమ. మరి మీరందరెవరు? శివశక్తులు. మందిరాలలో మీ పూజ జరుగుతుంది. మందిరాలలో చూడండి, అనేక మంది భక్తులు వారి వైపు దాహితులుగా అయి చూస్తున్నారు. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్ అందరూ అటువైపే చూస్తున్నారు. మనమైతే ఇప్పుడు పాండవ భవనంలో కూర్చున్నాం. వాళ్ళు రావాలి అంటే ఇక్కడ హెలికాప్టర్ అయితే దిగుతుంది తప్పకుండా. కాబట్టి గుర్తుంచుకోండి, శివబాబా చాలా గొప్పవాడు. ఆయన మనల్ని తనకంటే గొప్పవారిగా తయారు చేశారు. పెద్దవారి పిల్లలు తప్పకుండా పెద్దగానే ఉంటారు. మీరు ఒకవేళ సామ్రాట్ ఉంటారనుకోండి, అప్పుడు మీ పిల్లలు చిన్న పిల్లలైతే ఉండరు, చిన్న హోదా అయితే ఉండదు, వాళ్ళు సామ్రాటే. కాబట్టి గుర్తుంచుకోండి, భగవంతుడు విశ్వ నియంత, స్వర్గం యొక్క రచయిత, భాగ్య విధాత. అటువంటి భాగ్య విధాతకు సంతానం మనం కూడా అంత ఉన్నతమైన వారిమి. ఈ విషయాల్ని మననం చేస్తూ ఉండాలి. ఏ మహిమ అయితే నాదో అదే మహిమ బాబా మహిమ కూడా. ఇది చాలా డీప్, సుందరమైన విషయము. దేవీల మహిమ చాలా శ్రద్ధగా వినండి. మీరు ఏదో ఒక జన్మలో పూజ చేసే ఉంటారు. ఏవైతే శివబాబా గుణాలు అదే దేవీలది. శ్రీకృష్ణుడిది కూడా అదే మహిమ ఉంది. రాముడి యొక్క మహిమ వేరు, కృష్ణుడి మహిమ వేరు. కాబట్టి మనందరము ప్రభు పాలన పొందుతున్నారా, లేక మీరు మీ పిల్లల్ని పోషించటంలోనే మునిగిపోయి ఉన్నారా? ఎందుకంటే పెద్దగా అయిన తర్వాత వివాహం చేస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటే గొడవలు, పోట్లాటలు. పెళ్ళి అయిందంటే చాలు గొడవలు మొదలవుతాయి. వీటిట్లోనే చిక్కుకుపోయి జీవిస్తున్నారు. దీంట్లోనే మునిగిపోతున్నారా? లేకు నేను నిజంగా నా సత్యమైన కార్యం పూర్తి చెయ్యాలి, నేను నా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి అనే భావనలో ఉన్నారా లేదా? చాలా చక్కగా ఆలోచించండి. సమయం రోజు రోజుకి చాలా తీక్షణంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఎక్కడ చేరుకున్నాం? ప్రపంచం ఎక్కడ చేరుకుంది? రోజు సమాచారాలైతే వినరు, వినండి, మీకు తెలిసిపోతుంది. విశ్వయుద్ధం యొక్క ఢంకం మ్రోగిస్తున్నారు. ఇప్పుడు ఏం జరగదు, కానీ ఇప్పుడు ప్రారంభమైంది. ఎందుకంటే ఈ సమస్య కూడా దాటిపోతుంది, ఉండదు. కాబట్టి సమయం యొక్క గంట మ్రోగిస్తుంది. ఇప్పుడు మన భక్తులు కూడా మనల్ని మేలుకొల్పటానికి గంట కొడతారు. దేవీలు మేలుకున్నారా లేదా అని గంటలు కొడతారు. ఇక్కడ చూడండి ఎంతమంది దేవీలు కూర్చున్నారో, అందరు మేలుకున్నట్టే కదా. మరి మీరందరినీ మేలుకొల్పండి. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, చాలామంది ఈ విషయం మర్చిపోతారు. ఎందుకు మర్చిపోతారు అంటే మనసు ఈ బాధ్యతలలో, ఈ కిరీటధారిగా కావటంలో ఎక్కువ బిజీ అయిపోతున్నారు. చూడండి, మీరు మురళి వింటారు, వింటే ఎన్ని మంచి మంచి పాయింట్స్, సుఖాన్ని పెట్టే పాయింట్స్ వస్తాయో. నేను చాలాసార్లు క్లాసెస్లో చెప్పాను. మురళీలో కూడా అవ్యక్త మురళీలో రాసినటువంటి పాయింట్స్ చాలా మటుకు రాసి పెట్టుకుంటాను, ఎప్పుడు అవసరం పడుద్దోనని. వాటన్నింటినీ చదువుకుంటున్నట్లయితే ఈ సుందరమైన విషయాలు కూడా మనకి స్పష్టం అవుతాయి. లేనట్లయితే మాట్లాడినా కూడా అంత ఆకర్షణ అనిపించదు. ఒకవేళ మీరు మంచి విషయాల్ని అభ్యాసం చెయ్యనట్లయితే, విస్మృతిలాగా వచ్చేస్తే అది మంచి విషయం కాదు. ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినట్లయితే రాసుకోండి.
ఇంత పెద్ద స్లోగన్ రాసి ఉంటాయి కదా ఇక్కడ. అంటే ఎప్పుడైతే నా సహయోగం మీకు కావాలో, కాబట్టి బాబా ఏం చెప్తారు, నా సహాయం వాడుకోండి. భయం ఏదైతే ఉంటుందో శాంతివనంలో వదిలేసి వెళ్ళిపోండి. భయం ఎందుకు? ఒకటే భయం ఉండాలి, నా మధురమైన బాబా, ప్రియమైన బాబా, అల్లారు ముద్దు బాబా, మీరు రండి, మీరు ఈ సృష్టిపైకి అవతరించండి. ఏదో దీనావస్థలో జ్ఞాపకం చేయటం కాదు, ప్రేమగా ఆహ్వానించండి. బాబా రండి, మీరు వచ్చి సహాయం చెయ్యాల్సిందే. అలా ధైర్యంగా అడగండి. ఇందుట్లో అధికారం ఇమిడి ఉంటుంది, ప్రేమ ఇమిడి ఉంటుంది. చివరి లైన్ ఎవరైతే చెప్తారో వాళ్లే తెలివిగల వాళ్ళు. కాబట్టి బాబా కూడా పిల్లలకు సహాయం చెయ్యటానికి బంధింపబడి ఉంటారు. ఇవి ఎంతో సుందరమైన విషయాలు. మీకు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ చెప్పాడు, ఇది నా ఫోన్ నెంబరు, నీకెప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్ చెయ్యి అంటే, నీకు నాకే తెలిసి ఇంకెవరికి తెలియదు అంటే మీరు ఎంత నిశ్చింతంగా ఉంటారు. మరి ఇక్కడ మనకెవరు చెప్తున్నారు? స్వయంగా భగవంతుడు చెప్తున్నారు, నేను మీతోడే ఉన్నాను, నా దగ్గరకు వచ్చేయండి చాలు, మీ పనులన్నీ పూర్తయిపోతాయి. కాబట్టి ఇందుట్లో మనందరికీ విశ్వాసం కూడా అవసరము. ఈ విషయాలన్నింటినీ గుర్తు కూడా ఉంచుకోవాలి. అది అవుతుంది, ఎందుకంటే సమస్య అనేది ప్రతి ఒక్కరితో సంబంధించిన విషయం. అన్ని విషయాలు మర్చిపోతారు. కాబట్టి గుణం అనేది గొప్పది, దీంతోనే అన్ని విశేషతలు నేర్చుకుంటారు. విశేషంగా అన్నయ్యల అటెన్షన్ ఇవ్వండి. అంటే సమస్యలతో మీకు మీరు రక్షించుకోండి. ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తూనే ఉంటాయి అనుకోండి, ఇంకేమనుకుంటారు, అయ్యో బాబా నాకు సహాయం చెయ్యటానికి రావట్లేదు అనుకోకండి. కాబట్టి నేను ఎక్కువ చెప్పను, మీరందరు ఇక్కడికి వచ్చారు. ప్రాపంచిక సుఖాలు అన్నింటికంటే సర్వశ్రేష్ఠ తీర్థస్థానం, మహాన్ తీర్థస్థానం. అప్పట్లో బాబా అన్నారు, బాంబే నుండి ఆబూ రోడ్డు వరకు బస్సులు మొదలవుతాయి అని. అంటే ఇప్పుడు చూడండి, బస్సుల్లో వస్తున్నారు, కార్లల్లో వస్తున్నారు ఇప్పుడు అందరూ. ఇంతకుముందు కార్లు, ఇప్పుడు బస్సుల్లోనే వస్తున్నారు కదా. కాబట్టి నేను నా జీవితంలో 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. నేను కొందరి మాతలకి చెప్పాను, వాళ్ళు కూడా ఒక్కొక్కటి 5 పాయింట్స్ అభ్యాసం చేస్తుంటారు. కొందరు వృద్ధ మాతలు ఎడ్యుకేటెడ్ కాదు, చదువుకోకుండా రాయకున్నా ఒక్క విషయంతోనే నషాగా గడుపుతున్నారు. బాబా ఉన్నారు కదా, బాబా బయట అయినా అనే భావన వాళ్ళ మాటలలో తెలిసిపోతుంది వీళ్ళు ఎంత నషాలో స్థితి అయి ఉన్నారు అని. బాబా అంటారు కదా, ఒక 50 సంవత్సరాల మాత సెంటర్ యొక్క ఫౌండర్, నేటితో 50 సంవత్సరాల పూర్వం పరివారంలో కూడా మంచి గౌరవము. తప్పకుండా విఘ్నాలైతే వస్తాయి. డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, చాలా డబ్బు ఉన్నోళ్ళు, కానీ ఈమె చేతికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. నేను నా దగ్గర వచ్చి కూర్చుంటే నేను కూడా గౌరవించాను. నషాతో చెప్పుద్ది, బాబా నా తోడే ఉన్నారు, ఇంకంతకంటే ఏం గుర్తులేదు. కాబట్టి ఒకే ఒక్క విషయం ఆమెని చైతన్యంగా తయారు చేసింది, జాగృతమైంది తన అంతరాత్మ. 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పాను ఇదే విషయము, బాబా చెప్పారు, నేను గుర్తు చేయించాను. బాబా శబ్దాలు వినిపిస్తున్నట్లు ఫీల్ అవ్వండి, పిలవండి, బాబా మీరు రండి అని. ఎందుకంటే ఆ రోజుల్లో బాబా ఒక అలవ ఏర్పాటు చేయించారు. బాబా చూస్తుంటారు, పిల్లలు 1000 భుజాలున్నటువంటి తండ్రిని వదిలేసి 2 భుజాలున్న వాళ్ళ దగ్గరికి వెళ్తుంటారు అని, సహాయం కోసం. కాబట్టి ఆలోచిస్తారు కదా ఇటువంటి వాళ్ళ కోసం ఏం చెయ్యాలో. కాబట్టి ఇది చాలా డెప్త్ విషయము, మనసుకి హత్తుకుపోయే విషయము. భగవంతుడు, శివ్ బాబా, బ్రహ్మ బాబా ఇద్దరూ మాట్లాడుతున్నారు. మన దగ్గరికి ఎందుకు వస్తున్నారు, మన ఎదురుగా ఎందుకు వస్తున్నారు అనేది గుర్తుంచుకోవాలి. 2-3 సార్లన్నా బాబాని ఆహ్వానిస్తుంటారా? కాబట్టి పక్కా చేసుకోండి. డ్రామా యొక్క విషయాలు కూడా మనకి నచ్చిన విషయాల్ని పక్కా చేసుకోండి. డ్రామా కళ్యాణకారి, కల్పపూర్వం ఏది జరిగిందో ఇప్పుడే జరుగుతుంది. ఏ విధంగా ఉక్రెయిన్లో కూడా
చాలామంది చనిపోతున్నారు బాంబ్ బ్లాస్టింగ్. మన వాళ్ళు భయపడుతున్నారు, అమ్మో ఎక్కడ చూసినా ధూపం, అందరు గుటకలు మింగుతున్నారు. నేను చెప్పాను, భగవంతుడు ఏం చెప్పారు, ఈ ముళ్ళ అడవికి నిప్పంటుకునేదే ఉంటుంది. అలా అని ఆయన అబద్ధం చెప్పారనా? చెప్పటం కాదు. ఎందుకంటే వినాశకాల సమయము, విపరీత బుద్ధి ఎవ్వరి పని చెయ్యదు. బాబాకు సమర్పితం అవ్వండి, అప్పుడే చెప్తారు మీ బుద్ధిని ఇలా సమర్పించండి, అలా చేయండి, ఇలా చెయ్యండి అని బాబా ప్రేరణ ఇచ్చినట్టు అనిపిస్తుంది. కాబట్టి డ్రామా యొక్క కొన్ని విషయాలు గుర్తుంచుకోండి, కొన్ని క్షణాలు గడుపుదాము. ఇందులో ఏ జరిగినా ప్రతిదీ అక్యురేట్గానే ఉంటుంది, ఇది సత్యమైనది. ఏదైతే జరుగుతుందో ఇదే జరగాల్సి ఉంది. ఇప్పుడు ఈ నాటకం పూర్తి కావస్తుంది, అన్ని ఆత్మలు ఇంటికి వెళ్ళిపోతాయి. ఇప్పుడైతే పక్కా చేసుకోండి, ఇప్పుడైతే మీరు మర్చిపోయారు, నిద్రపోతూ మర్చిపోయారు ఇంటికి వెళ్ళాలి అని. కాబట్టి అలా మర్చిపోకండి. కాబట్టి బాబా ఏం చెప్తారు, పిల్లలు మీ స్థితిని తయారు చేసుకోవటమే కాకుండా అనేకుల స్థితిని కూడా తయారు చెయ్యండి. ఇక్కడ నుండి అడుగు వెయ్యండి, వెళ్ళటం కోసం మీకు మీరు తయారీ చేసుకోండి. అంతేకాని బాబా మేము నడుస్తున్నాము అని మాత్రం అనుకోవద్దు. స్వయాన్ని సంపన్నంగా చేసుకొని అన్ని అలవాట్లను వదిలి అతీత స్థితిలో వెళ్దాము. ఎందుకంటే ఒక్కొక్కసారి సమస్యలు, బాధలు వినాశకారి సమయంలో వస్తూనే ఉంటాయి. అన్ని ఆత్మలు తమ తమ పాత్రను, తమ కర్మల యొక్క ఖాతాని తయారు చేసుకుంటున్నారు. మీకు ఎవరైనా చాలా ఇష్టమైన అబ్బాయి ఉన్నాడు, ప్రియమైన అబ్బాయి, కానీ కర్మల ఖాతా వాళ్ళది వేరే ఉంటుందనుకోండి, చుక్తూ చేసుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ చుక్తూ చేసుకోవాలి. ఆయనతో మనకి ప్రేమ ఉందనుకోండి, ఏం చేస్తారు? ఇది చాలా సుందరమైన విషయం. ఏం చేస్తారు? చాలా సరళమైంది కూడా. వాళ్ళకి రోజు వైబ్రేషన్స్ ఇవ్వండి, యోగదానం చెయ్యండి. రోజు 1 గంట, 4 గంటలు, 2 గంటలు ఇలా ప్రేమగా జ్ఞాపకం చెయ్యండి. అంతేకాని మోహంలో చిక్కుకుపోయాం, అయ్యో ఏంటి ఇలా అయ్యింది అలా అయ్యింది అనుకోకండి. శివబాబాని కూడా వదిలిపెట్టవద్దు. ఎవరి కోసం వదులుతున్నారు? కర్మల యొక్క ఖాతా ఇక్కడి నుండి అటువైపు వెళ్ళిపోతుంది. పిల్లలు ఏమంటారు, బాబా నేనేం చెడగొట్టానని మీది? ఎందుకంటే భగవంతుడు బాగు చేసేవాడు కానీ చెడగొట్టేవాడు కాదు. ఇది కర్మల యొక్క ఆటనే చెడగొడుతుంది. చెడిపోయిన దాన్ని బాగు చేసేవారు. 5 విషయాలు మురళీలో నుంచి రాసుకోండి, లేదంటే ఒక 5-10 అన్నా రాయండి. దాంట్లో ఏ ఒక్క పాయింట్ అన్నా రాసుకొని నడవండి. ఎప్పుడైతే సమస్యలు ప్రపంచంలో పెరుగుతాయో, ప్రపంచం ఎప్పుడైతే పూర్తి దిగజారిపోతుందో, అప్పటి నుంచి మనం 2-3 విషయాల్ని పక్కా చేసుకోండి. నిశ్చింత చక్రవర్తిగా అవుదాం. భగవంతుడు మన తోడున్నప్పుడు ఇంకా దేనికి చింతించాలి మనం? బాబా యొక్క పాలన, ఈ పాలన గురించి చాలా మురళీలు నడిచాయి. బాబా 3 రూపాలతో పాలన ఇస్తారు. ఒకటి తల్లి తండ్రి. తల్లి తండ్రి కంటే ముందే బాబా ఇచ్చేటువంటి పాలన ఏ విధంగా ఉంటుంది? ప్రేమనిస్తారు. ఏ పిల్లలకైతే ప్రేమ లభించదో, ఎవరి ఇళ్లల్లో అయితే గొడవలు, పోట్లాటలు ఉంటాయో, పరస్పరంలో పోట్లాడుకునే వారికి ప్రేమనిస్తారా? చెంపతీసి చేతులతో కొడతారే కానీ ప్రేమనివ్వరు. ఎందుకంటే చేతులతో వైబ్రేషన్స్ అవే వెళ్తాయి కదా. కాబట్టి ప్రేమ యొక్క పాలన అన్నింటికంటే చాలా గొప్పది. 5-7 సంవత్సరాల వరకైతే పాలన అయితే ఇవ్వాలి కదా. మరి అదేవిధంగా భగవంతుని ప్రేమ లభిస్తుందా ఏంటి? కేవలం చెప్పే విషయమా? ఎలా లభిస్తుంది ప్రేమ? చెప్పండి, ఎలా ప్రేమ లభిస్తుంది? లభించటానికైతే లభిస్తుంది, సహాయం లభిస్తుంది అన్నారు. చాలా సంతోషం ఉంటుంది. ప్రేమవి అనేక స్వరూపాలుంటాయి. కొందరిని ప్రేమతో ఉదయమే లేపుతారు. కొందరి యొక్క సంబంధాలు బాబాతో కరెక్ట్గా లేకున్నా కూడా ప్రేమనిస్తారు. అంటే భక్తి బాగా చేసి ఉండొచ్చు, వారికి సహాయం చేస్తూ ఉంటారు.
కొందరు బాబా కార్యంలో సహయోగిగా అయిన వారికి బాబా ఇంకెక్కువ సహాయం చేస్తారు. ఇదే ప్రేమకు గుర్తు. ఎందుకంటే బాబాకు తెలుసు, ఎవరైతే బంధనాలలో ఉన్నారో, పవిత్రతని అలవర్చుకోరో వారికి కూడా ప్రేమనిస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా బాబాని ప్రేమిస్తున్నారు. మరియు ఎవరికైతే అసలైన ప్రేమ, నకిలీ అయితే ఉండదు కానీ ఎక్కువ తక్కువ తేడా ఉంటుంది. అసలైన ప్రేమ పొందాలి అంటే దేహంతో అతీతంగా కావాలి. ఎవరెంత అతీతంగా అవుతారో దేహంతో, అంత శివబాబాకు ప్రియంగా అవుతారు. దేహంతో అతీతంగా అయ్యే విషయము చాలామంది చెప్తారు నా వద్దకు వచ్చి, మేము ఎప్పుడు అతీతంగా కాలేకపోతున్నాము, ఎందుకు 10 ఏళ్ల నుంచి వస్తున్నాం, మేము దేహంతో అతీతంగా కాలేకపోతున్నాం. దేహం నుండి మేము వెళ్ళిపోవాలి కదా అంటే, దేహం నుండి వెళ్ళిపోవడం అంటే నిజంగా వెళ్ళిపోతే శవాల్లాగా అయిపోతారు. కానీ కొందరు మాటలు అంటారు, వాళ్ళు కూడా ఇదే చెప్పారు, మేము దేహంతో అతీతంగా కాలేకపోతున్నాం అంటే దీని అర్థం ఏంటి అంటే, శరీరం నుండి మనం వేరైపోయి శరీరం డేలాగా కాళ్ళు చేతులు కదలకుండా ఉండటం కాదు కదా. ఎవరు చెప్పారు? ఎందుకంటే అంటే దేహంతో అతీతంగా అయిపోయామంటే కాళ్ళు చేతులు కదలవు. అది కాదు రాజయోగం అంటే. రాజయోగం అంటే ఏంటి అంటే స్మృతి, కాన్షియస్నెస్. నేను ఆత్మను, ఈ శరీరాన్ని కాదు, ఇదే అభ్యాసం చెయ్యాలి. నేను ఆత్మను, ఈ శరీరంలో ప్రవేశించాను, ఎన్నో శరీరాలు తీసుకున్నాను, పాత్ర వహించాను. ఇలా అభ్యాసం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే దేహంతో ఏదైతే అటాచ్మెంట్ ఉంటుందో, దేహంతో అతుక్కపోయి ఉందో, దాంతో అతీతంగా కావాలి. అలా అని దూరం అయిపోవాలి కావాలి. అన్ని శిథిలమైపోవటం కాదు అభ్యాసం అనేది. స్మృతి ఆ విధంగా ఉండాలి. అది స్వమాన సాధనే కావచ్చు, నేను ఒంటరి ఆత్మ అనుకోండి, దీని యొక్క అభ్యాసం చెయ్యండి. ఇదే మొట్టమొదట మనకి బాబా ద్వారా ప్రేమ యొక్క పాలన పొందుతున్నాము. ఫస్ట్ తల్లి తండ్రి పాలన కంటే కూడా మొట్టమొదట బాబా మనందరికీ ప్రేమతో పాలన ఇస్తారు. ఈ పాలన మనందరం పొందుదాం. ఈ పాలన పొందటం కోసమే మన స్థితిని శ్రేష్టంగా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పరమాత్మ పాలన గురించి మనం ఫస్ట్ ప్రేమ యొక్క పాలన విన్నాం. మిగతా ఏ రకాలుగా పరమాత్మ పాలన ఇస్తారు అనేది రేపటి రోజు ఎపిసోడ్లో విందాము. ఓం శాంతి. अंजुमन न्यारे नजारे हैं, ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं, ये उतरे तारे कितने प्यारे हैं, ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं। सबसे पहले इन पे ही भगवान की नजरें पड़ी, सबसे पहले इन पे ही भगवान की नजरें पड़ी। मेरी आशाओं के दीपक तुमसे ही उम्मीदें बड़ी। जाने कितनी बार
जाने कितनी बार जन्नत ये उतारे हैं, ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं। ये उतरे तारे कितने प्यारे, कितने प्यारे हैं। ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं। खुशियों भरा जीवन जहाँ सबका मन मुस्काएगा, खुशियों भरा जीवन जहाँ सबका मन मुस्काएगा। कहते हैं जन्नत जिसे वो ज़मीं पर आएगा। नैनों से नव युग के, नैनों से नव युग के, नैनों से नव युग के छलकते इशारे हैं। ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं। ये उतरे तारे कितने प्यारे, कितने प्यारे हैं। ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं। सब सुखी सबका भला ये शुभ संकल्प है। सब सुखी सबका भला ये शुभ संकल्प है। प्रभु से मिलाना जगत का करना काया कल्प है। बेसहारों के, बेसहारों के, बेसहारों के मसीहा सबके सहारे हैं। ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं। ये उतरे तारे कितने प्यारे, कितने प्यारे हैं। ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं। ये रूहानी अंजुमन न्यारे नज़ारे हैं। ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं। ये उतरे तारे कितने प्यारे, कितने प्यारे हैं। ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं। ये फरिश्ते जो ज़मीं पे उतरे तारे हैं।